ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 34వ శ్లోకం। అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే। నిఘంటు చ మరియు భూతాని సమస్త జనులు తే నీ యొక్క అవ్యయాం కలకాలము నిలిచియుండు అకీర్తిం అపి అపకీర్తిని గూర్చియు కథ ఇష్యంతి చెప్పుకొందురు చ మరియు సంభావితస్య మాన్యుడైన వానికి అకీర్తి అపకీర్తి మరణాత్ మృత్యువు కంటెను అతిరిచ్యతే అధిక బాధాకరమైనది। లోకులు ఎల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువులుగా చెప్పుకొందురు। మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది। అర్జున, పాండవ వంశ ప్రదీపక, ఈనాటి రాజవంశాలన్నింటిలోనూ మీ వంశం పరమోత్కృష్టమైనది, మహావీరులకు నిలమైనది। పాండవులు పరమధర్మ మార్గ పరినిష్ఠులని, సత్యసంధులు, లోకపూజ్యులు, విమల యశోనిధులని ప్రతీతి। నీవు అసమాన సూర్యుడుగా ప్రఖ్యాతి పొందిన వాడవు। నీవు ఈ రణరంగము నుండి వెనుదిరిగినచో ఇంతవరకు నీవు గడించిన కీర్తి నశించిపోతుంది। శత్రువీరులకు భీష్మ, ద్రోణ, కర్ణాదులను చూచి వారిని జయించలేక పిరికివాడవై నీ స్వధర్మాన్ని విడిచి రణరంగం నుంచి పారిపోయావనే అకీర్తి నీకు లేక అపకీర్తి కూడా కలుగుతాయి। నీ అపకీర్తిని గురించి జనులు భావి కాలంలో భావితరాల వారు కథలు కథలుగా చెప్పుకుంటారు। ఆ అపకీర్తి త్వరగా సమసిపోదు, శాశ్వతంగా నిలిచిపోతుంది। నీవు మహావీరుడవు, సూరలోకం చేత సంభావితుడవైన వాడవు, సకల శాస్త్ర కళా కోవిదుడవు, దేవదాన యుద్ధమందు దైత్యులను నిర్జించి దేవేంద్రుని మెప్పుకొన్నవాడవు, దేవతలకు ప్రీతి గొల్పి అగ్నిదేవుని చేత గాంధీవము, అక్షయ బాణ తూనీరము, దివ్య రథములను పొందినవాడవు, దేవేంద్రునే మెప్పించి దేవేంద్రుని అర్ధసింహాసనము నధిష్ఠించిన మేటి పరాక్రమశాలివి, ఫలాక్షునితో పోరాడి పాశుపతాన్ని పొందిన బలశాలివి, భూమి 4 దిక్కులందు కల రాజన్యులు నోడించి వారి ధనంబులు కానుకలుగా కొని యుధిష్ఠిరుని చేత రాజసూయాగము చేయించిన అసమాన పరాక్రమశాలివి ధనంజయుడవు। నీ సోదరుల ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి। ఆహవ భూమిలోన పరమార్థుడు పార్థుడని ఈ భూలోక ప్రజలే కాదు, దేవతలు కూడా నీ రణరంగ వీర విహారము చూసేందుకు ఉత్సాహంతో నిరీక్షించున్నారు। ఎన్నో విజయాలను సాధించి విజయ కేతనం ఎగరవేసి నీ నామాన్ని సార్థకం చేసుకున్న అప్పుడే నువ్వు మహావీరుడు అవుతావు। కానీ ఈరోజు నీవు ఈ ధర్మయుద్ధం నుండి వెనుదిరిగితే నీ వెన్ను చూపితే నీవు ఇంతకాలం గడించిన గొప్ప యశస్సు అగ్నికి మంచులా కరిగిపోతుంది। గడించిన కీర్తిని యశస్సు నిలుపుకోవటంలోనే సార్థకత ఉన్నది। కీర్తిని పోగొట్టుకుని వాని జీవితం నిరర్ధకమని పెద్దలు చెబుతూ ఉంటారు। నిర్మలమైన కీర్తియే జనులకు నిత్యమైన ధనము। కీర్తిని పోగొట్టుకొని అపకీర్తిని పొందు వారి జీవితము నిరర్ధకము, నిష్ఫలము। ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లెన్నంత కాలంబున నిత్యులు కారే కీర్తి గల పుణ్యులు కీర్తి విహీనుండెందును బుద్ధ్యుండే। అంటే మానధనమునకు అపకీర్తి పొందుట కన్నా మరణమే మేలైంది। అంతేకాదు సత్కీర్తి వలన కలిగేది స్వర్గము, ఉత్తమ గతులు కాగా దుష్కీర్తి వలన నరకప్రాప్తి కలుగుతుంది। అందుచేత శత్రువులు యుద్ధానికి సంసిద్ధులై ఎదుటయుండగా పిరికి మాటలు మాట్లాడకు। శత్రువులను నిర్జించి ప్రజారక్షణము రాజ్యరక్షణము కావించుట మీ విహిత కర్తవ్యముగా తెలుసుకో అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ధనంజయుని కర్తవ్యోన్ముఖునిగా చేయుటకు ప్రయత్నం జరిపారు। జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై। జై భగవద్గీతకు జై। కృష్ణార్పణం।